హలో ఫ్రెండ్స్, మీకు కానీ నడుము నొప్పి కానీ, మూత్రంలో మంట, మూత్రంలో రక్తం కానీ, లేకపోతే చలి జ్వరం వస్తుందనంటే మీ కిడ్నీలో స్టోన్స్ ఉండొచ్చు. మీరు వెంటనే యూరాలజిస్ట్ని కలవాలి. హలో, నా పేరు డాక్టర్ ఎన్ ప్రోగ్రామ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట. కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం మన సైడ్ తెలంగాణలో చాలా కామన్. ఎట్లా ప్రజెంట్ అవుతుందనంటే నడుము నుంచి పొట్ట వైపుకి నొప్పి వస్తుంది, చలి జ్వరం వస్తుంది, మూత్రంలో మంట వస్తుంది, మూత్రంలో రక్తం కూడా రావచ్చు. ఇవన్నీ ఏంటంటే సిమ్టమ్స్ ఆఫ్ స్టోన్ అన్నట్టు. అయితే మనకి కిడ్నీలో అంటే రాళ్ళు ఎక్కడ తయారవుతాయి? రాళ్ళు అనేది కిడ్నీలో తయారైతాయి. కిడ్నీ నుంచి మూత్రం తీసుకొచ్చే పైప్లో ద్వారా మూత్ర సంచి నుంచి బయటికి వెళ్తుంది మూత్రం నార్మల్గా. అయితే ఈ రాళ్ళు ఫామ్ అయ్యేది కిడ్నీలో ఫామ్ అవుతుంది. కొన్ని రాళ్ళు కిడ్నీలోనే ఉంటాయి, కొన్ని ఆ పైప్లో కిందకి వచ్చే ఆ మూత్రం వచ్చే ఆ పైప్లో ఇరుకుతాయి, కొన్ని మూత్ర సంచిలోకి వచ్చి ఆగుతాయి, కొన్ని అంగంలో కూడా ఇరికే ఛాన్సులు ఉంటాయి. ఇవి ఒక్కొక్క ప్లేసుల్లో మనకి సర్జరీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు ఎలా తీస్తాం? ఒకటి లేజర్ టెక్నాలజీ ఉంటుంది. లేజర్ కానీ RIRS అని అంటారు. RIRS అనేది మూత్రం వెళ్ళే దారి నుంచి కిడ్నీ వరకు వెళ్ళి ఆ రాళ్ళని చూసి మొత్తం లేజర్తో మొత్తం పౌడర్ చేస్తాం. ఇది ఒక తరీక్. ఇంకొకటి ఏంటంటే PCNL అని అంటాం, పెర్క్యూటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ అని అంటాం. సో ఇదేంటంటే కిడ్నీలో రంధ్రం పెట్టి, కిడ్నీలో ఎండోస్కోపీ సర్జరీ, కిడ్నీలో రంధ్రం పెట్టి కిడ్నీ లోపలికి వెళ్ళి స్టోన్ని బ్లాస్ట్ చేసి తీస్తాం. సో కిడ్నీలో ఉన్న రాళ్ళకి RIRS అంటే లేజర్, కానీ PCNL అంటే ఎండోస్కోపీ. ఇంకొకటి ఇది కిడ్నీ నుంచి మూత్రం యూరెటర్ ద్వారా వస్తుంది. యూరెటర్ అనేది మూత్రం తీసుకొచ్చే పైప్. దీంట్లో కానీ రాయి ఇరికితే మనకి రెండు లేజరు చేయొచ్చు, లేకపోతే ఎండోస్కోపీ అనేది ఇక్కడ హోల్ ఏం పెట్టకుండా మూత్రం వెళ్ళే దారిలోనే పైప్ వరకు వెళ్ళి మొత్తం స్టోన్ని బ్లాస్ట్ చేయడం కానీ పౌడర్ చేయడం కానీ లేజర్తో మనం పౌడర్ చేస్తాం. సో ఇట్లా చేస్తాం అన్నట్టు. పైప్లో ఉన్నప్పుడు మూత్ర సంచిలో ఉన్నప్పుడు కూడా మనం లేజర్ వాడచ్చు, లేకపోతే ఎండోస్కోపీ అంటాం. ఎండోస్కోపీ అంటే మూత్రం తీసుకొచ్చే దారి మూత్రం పైప్లోనే మనం వెళ్ళి స్టోన్ని బ్లాస్ట్ చేస్తాం. సో ఇది మనం ఎంత త్వరగా చేసుకుంటే ఆపరేషన్ అంత ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఇదే నిర్లక్ష్యంగా ఆలస్యం చేసి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినా నాకేం కాదు అన్నట్టు వదిలేసి చాలామంది కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకు ఎప్పుడైనా ఇలాంటి సిమ్టమ్స్, నడుము నొప్పి కానీ, చలి జ్వరం కానీ, మూత్రంలో మంట కానీ, మూత్రంలో రక్తం కానీ ఇట్లా ఏమొచ్చినా కూడా వెంటనే మీరు యూరాలజిస్ట్ని సంప్రదించాలి. మన అశ్విని హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చిన్న రాళ్ళ నుంచి పెద్ద ట్యూమర్ గడ్డల వరకు కూడా మనం తీస్తాము. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా వచ్చి కలవండి.